స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్కి మొదటి హిట్ సినిమా అనుకోవాలి మనం. అవునండి, తొలి వలుపు చేశాడు కదా హిట్ సినిమా. ఆయన యువకుడుగా హీరోగా చేసింది అదే కదండి, సోలో హీరో. అదే అంతకుముందు బాలరామాయణం చేశారు ఆయన. బాలరామాయణం, దాని తర్వాత ఇంకోటి ఇది నిన్ను చూడాలని ఇది చేసినట్టున్నారు. ఓహో, చేశారు. పెద్ద హిట్ పడింది స్టూడెంట్ నెంబర్ 1. అవును, స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి మీరు చేశారు. రాజమౌళి గారు చేసిన ప్రతి సినిమాలో ఎన్టీఆర్ కాంబినేషన్లో మీరు చేశారు. అంటే 3 సినిమాలు చేశారు. సింహాద్రిలో చేశాను. యమదొంగలో చేశాను. యమదొంగలో కూడా మంచి వేషం సార్ అది. మీరు సింహాద్రిలోనేమో ఇంటర్వల్ బ్యాంక్ వేషం చేసినట్టున్నారు. అవునవును. ఎలా ఉండేవాళ్ళు సార్ ఈ జర్నీలో? ఎన్టీఆర్ గారిని చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? మీరు కాంబినేషన్లో చేసేవాళ్ళు కదా అప్పట్లో. అంటే అంతకుముందు పెద్ద హీరోస్ అందరూ మిగతా వాళ్ళందరినీ దూరంగా ఉంచి వాళ్ళు కూర్చుంటారు, ఇట్లా అన్నీ వినేవాళ్ళం అండి మేము. రామారావు గారు, నాగేశ్వరరావు గారు కూడా దూరంగా, శోభన్ బాబు వీళ్ళందరూ దూరంగానే కూర్చునేవాళ్ళు పెద్ద. కానీ ఎన్టీఆర్ అట్లా కాదు, ఆయన అంత చాలా కలిసిపోయి జోకులు వేస్తూ మనం క్లోజప్ మనం తీస్తున్నాం అనుకోండి, రాజమౌళి గారు పక్కనే కూర్చొని జోక్ వేస్తాడు ఆయన. అరే ఉండండి బాబు, ఉండండి, చెప్పనివ్వండి నన్ను, అంత క్లోజ్గా ఉంటాడు ఆయన. అంత చాలా హుషారైన మనిషి ఆయన, చాలా చలాకీగా ఉంటాడు ఆయన. వీళ్ళిద్దరి కాంబినేషన్లకి దాదాపు 3 సినిమాలకు కూడా ఇద్దరు రేంజ్ పెరుగుతూ వెళ్ళిపోయింది. రాజమౌళి గారు పెరిగారు, ఎన్టీఆర్ పెరిగారండి. అందులో ఆయన చేసిన సినిమాల్లో చాలామంది పెరిగారండి. అవును, కొంతమంది డైరెక్టర్లు డైరెక్ట్ చేసిన సినిమాల్లో మళ్ళీ వేషాలు రాకపోవచ్చు, కానీ రాజమౌళి గారి దగ్గర వేసిన ప్రతి వాళ్ళకి చాలా సినిమాలు వచ్చాయి, చాలా సినిమాలు చేశారు. అజయ్ అనేవాడు మంచి విలన్ అవ్వలేదండి. అంతే, ప్రతి సినిమాలో అజయ్ అని, సుబ్బారాజు అని ఆయన బాగా కంటిన్యూ చేసి వాళ్ళని అభివృద్ధిలోకి వచ్చేదాకా ఆయన కంటిన్యూ చేసేవారు. ఆయనకుంది అది. ఎందుకంటే ఆయనకు ఎవరు దేనికి సూట్ అవుతారో, ఎవరి దగ్గర నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనేది ఆయనకి బ్రెయిన్లో బాగా తెలుసు, ఆయనకి బాగా తెలుసు. సార్ మీరు మీ జర్నీలో సినిమా రంగానికి వచ్చిన తర్వాత దాదాపు 32 సంవత్సరాలు సినిమా రంగంలో ఉన్నారు కదా, 3 తరాల ఆర్టిస్టులను చూసుంటారు మీరు. చూశానండి. 3 తరాల ఆర్టిస్టులను చూసుంటారు. నాకు తెలిసి చేయలేకపోయిన వీళ్ళతో అని పాత తరం నటుల్లో కానీ ఎవరన్నా ఉన్నారా? ఎందుకంటే నాకు తెలిసి ఎన్టీఆర్ గారితో వర్క్ చేశారు మీరు. ఎన్టీఆర్ గారు ఒక్కరితోనే యాక్ట్ చేయలేదండి. ఆయన ఒక సినిమాకి పిలిచారు, ఆయన డైరెక్షను, ఒక సినిమా ఏదో సామ్రాట్ అశోక్ అట్లాంటిది ఏదో పిలిచారు. ఆయనతో ముఖాముఖిగా ఒక అరగంట సేపు మాట్లాడాను. ఓకే, మాట్లాడిన తర్వాత నాకు అందులో ఎందుకో మరి అది షూట్ కాలేదు అనుకుంటాను, బహుశా ఇవ్వలేదు. ఓకే, ఆయనతో తప్పితే నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, వెంకటేష్ బాబు, ఓకే, అందరితో చేశానండి. రాజశేఖర్, అవునవును, అందరితో చేశాను. నాగేశ్వర గారు మొన్నటి వరకు యాక్ట్ చేశారు, ముందు వరకు కూడా యాక్ట్ చేశారు, మన సినిమా వరకు కూడా యాక్ట్ చేశారు. నాగేశ్వర గారితో యాక్ట్ చేసినప్పుడు ఆయనతో ఉన్న స్మృతులు ఏమన్నా గుర్తుపెట్టుకొని? చాలా ఉంటాయండి. ఆయన ఎందుకంటే ఆయన నేను చదువుకోలేదు అని చెప్తుంటారు కదా. అవును సార్, అది నిజమే కావచ్చు, కానీ ప్రపంచాన్ని చదివాడు, మంచి జ్ఞాని. ఓకే, ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా ఉండాలి, ఏది ధర్మం కాదు అనేది ఆయనకు అన్నీ బాగా తెలుసు. అసలు ప్రపంచం మన భారతదేశం ఎట్లా ఉండేది, అందులోంచి ఏవేవి, ఆఫ్ఘనిస్తాన్ ఎట్లా వెళ్ళిపోయింది, ఆస్ట్రేలియా ఎట్లా వెళ్ళిపోయింది, ఇవన్నీ మా కూర్చోబెట్టి చెప్తుండేవారు ఆయన. ఆయన అందరిలో కూర్చుంటారు, కానీ అందరికీ ఆయన తన అభిప్రాయాలు చెబుతుంటాడు. ఆయన సకుటుంబ సపరివార సమేతంగానే ఒక సినిమా చేశాను. అవును, పండగ అనే ఒక సినిమా చేశాను. పండగ శ్రీకాంత్ అది ఆయన కాంబినేషన్లో చేసిన వేషాలు అన్నమాట ఇవి. ఓకే, ఆ 2 చేశాను. తర్వాత ఆయన అప్రిసియేషన్ కూడా పొందా నేను. శివలీలలోని ఈటీవీ వాళ్ళు మొదటి పౌరాణిక వేషం వేసింది నేను అక్కడ. ఓకే, దక్షుడు వేషం వేశాను. వేస్తే ఆయన ఒకరోజు షూటింగ్లో, శర్మ గారు దక్షుడు మీరే కదా వేసింది? అవునండి నేను పౌరాణికాలు చూడండి, నాకు నమ్మకం లేదు, కానీ మా ఆవిడ చూస్తుంది, మా ఆవిడ చూసి ఇదిగో ఒక రోజున పిలిచి ఇతను బాగా చేస్తున్నాడండి ఇందులో అని నాకు చూపించింది ఆవిడ చాలా బాగా చేస్తున్నాడు, సర్టిఫికేట్ ఇచ్చింది ఆవిడ. అది మీకు చెప్పాలనుకున్నాను అని నాకు చెప్పాడు స్వయంగా ఆయన. గ్రేట్ అండి, సార్ గ్రేట్ నిజంగా ఆయన. ఓకే, ఆయన దేవదాసు వేస్తున్న సమయంలో చిన్న పిల్లల ముందు కూర్చొని బెంచ్ల మీద కూర్చొని చూసిన వాళ్ళం కదా, అట్లాంటి వ్యక్తితో యాక్ట్ చేయటమే అదృష్టం అనుకున్నాను. ఓకే, మీకు సినిమాల కంటే టీవీ రంగాల్లోనే ఎక్కువ నంది అవార్డులు వచ్చినట్టున్నాయి కదా సార్? 2-3 టీవీలోనే వచ్చాయి. టీవీలో 2 సార్లు ఉత్తమ సహాయ నటుడు వచ్చింది. ఒకసారి నేను ప్రొడ్యూస్ చేసిన దానికి కూడా ఒక జ్యూరీ ప్రొడక్షన్ వచ్చింది. రంగస్థలంలో జడ్జి గారు వెళ్ళినందుకు నంది అవార్డ్స్ ఇచ్చారు. అట్లా వచ్చాయి. ప్రొడ్యూస్ చేశారు, పర్లేదు సార్. ప్రొడ్యూస్ చేసినందుకు మీకు వెనక్కి వచ్చినాయా? ఏమన్నా కొద్దిగా ఇబ్బంది పడ్డారా? అంతా రావండి, 80-85% ఉంటాయి, మిగతాది లాసే.
అయ్యో మరి లాస్ అయినప్పుడు బాధపడిన సందర్భాలు లేవా? కష్టపడి సంపాదించుకున్నాం కదా. చెప్పేగా మీకు నేను, మనకి ఎప్పుడైతే ఇష్టం ఉందో లాస్ను కూడా మనం ఇష్టంగానే తీసుకుంటాం. ఓకే అది కష్టం అని అనుకోలేదు అప్పుడు కూడా. ఓకే పోతే పోయింది, భగవంతుడు అంతవరకే ఇచ్చాడు, ఇంకో దాంట్లో ఇస్తాడు, దీన్ని పుడుస్తాడు అనే ఒక నమ్మకం.